వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. చర్చలో మనతో పాటు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ప్రముఖ న్యాయవాది సోమ భరత్ గారు జరుగుతున్నారు. భరత్ గారు నమస్తే. అలాగే మాజీ కార్పొరేషన్ చైర్మన్ సీనియర్ నాయకులు దేవిప్రసాద్ గారు కూడా మనతో పాటు జరుగుతున్నారు. దేవిప్రసాద్ గారు నమస్తే. ముందుగా చాలా కీలకమైన అంశం చూస్తున్నాం హైడ్రాకు సంబంధించి. భరత్ గారు మీతో స్టార్ట్ చేస్తాను. మీరు ప్రముఖ న్యాయవాది, హైకోర్టుకు సంబంధించి, సుప్రీంకోర్టుకు సంబంధించి అనేక కీలక కేసులు చూశారు. ఇటీవల వరుసగా గౌరవ న్యాయస్థానం హైడ్రాకు సంబంధించిన అంశంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఏ రకంగా పేదలకు సంబంధించిన ఇల్లు కూల్చారో దాన్ని కూడా తీవ్ర స్థాయిలో తప్పుపట్టిన సందర్భం. కోర్టు ధిక్కరణ కేసులో ఏకంగా కమిషనర్ను తప్పించాలనే ఆదేశం ఇచ్చిన సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. వరుసగా వెలుగు చూస్తున్న హైడ్రాకు సంబంధించిన ఈ వ్యవహారాల్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ప్రజల యొక్క ప్రయోజనాలను కాపాడాల్సిన వ్యవస్థ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు. ఎందుకు ఎన్నుకున్నారు? వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఎన్నికల ముందు లేని ఉన్నట్టుగా క్రియేట్ చేసి కొన్ని హామీలు ఇచ్చినారు. ఆ హామీలు ఇస్తే జనం భ్రమపడి నమ్మి ఎవరిని తీసుకొచ్చారు ప్రజలు అధికారంలోకి? దుర్మార్గమైన ఒక వ్యవస్థ, కాంగ్రెస్ పార్టీ అనే వ్యవస్థను తీసుకొని వచ్చినారు. ఇవాళ ఆ ప్రభుత్వం అక్రమార్కుల్ని అణిచివేసి ప్రజల యొక్క ప్రయోజనాలు కాపాడాల్సిన ప్రభుత్వం ఇవాళ అక్రమార్కులతో కుమ్ముక్కయ్యి రాయల్గా ఏదైతే ప్రైవేటుగా జరిగే దందాలు ఉన్నాయో, ప్రజా వ్యతిరేక దందాలు ఇవాళ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సంస్థల ద్వారా చేపిస్తున్నారు. దాని ప్రతిరూపమే హైడ్రా. ఇవాళ ఆ హైడ్రా ఇది హైకోర్టు చెప్పిన విషయము. అనేక కేసులు కూలంకషంగా డిస్కస్ చేసి ఇవాళ ఆ కంటెంప్ట్ కేసులో 63 కంటెంప్ట్ కేసులు. ఈ 63 కంటెంప్ట్ కేసులు ఎప్పుడు ఫైల్ అవుతాయండి? కంటెంప్ట్ కేసు అనే దాని మీద కొంత అవగాహన అవసరం. కంటెంప్ట్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులని, ఆర్డర్లని ఎప్పుడైతే ధిక్కరిస్తారో, అమలు చేయరో, ఆ ధిక్కరించినప్పుడు అది కోర్టు ధిక్కార నేరం అవుతుంది. అదే కంటెంప్ట్ కేసు. అంటే ఈ 63 కేసులలో కోర్టు అంతమునిపే ఇదమిద్దమైన ఆర్డర్స్ ఇచ్చినారు. ఈ ఇచ్చిన ఆర్డర్స్ని అమలు చేయకపోవడం అనేది ఈ 63 కేసులు చాలామంది రాలేదండి, కోర్టుకు కూడా రాలేదు. ఎందుకంటే పదే కేసులు వేయాలని అంటే డబ్బుతో కూడుకున్న విషయం. తర్వాత ఇందులో ఎక్కువ నష్టపోయింది, హైడ్రాతోనే ఎక్కువ నష్టపోయింది పేద ప్రజలు. చాలామంది పోలేదు. కానీ పోయిన కేసులు 63 కేసులు ఉటంకించి ఈ ఉద్దేశపూర్వకంగా కొన్ని తప్పులు జరుగుతూ ఉన్నాయి, ఈ అధికారి తప్పులు చేస్తూ ఉన్నాడు అనేది పేర్కొన్న తర్వాతనే ఇతన్ని తప్పించమని ఆర్డర్ ఇచ్చినారు. వాళ్ళు హైకోర్టు వారు పేర్కొన్న 3 విషయాలు మీకు చెప్తాను. ఒకటి, కోర్టు ఆర్డర్స్ని ధిక్కరించినారు. రెండోది, ఆదివారాలు, శని ఆదివారాలు సెలవు దినాలలో ఈ విధ్వంస కార్యక్రమం ఏదైతే ఉన్నదో, ఇండ్లను కూల్చివేసే కార్యక్రమం, కట్టడాలను కూల్చివేసే కార్యక్రమం, జీవనోపాధికి ఆధారంగా ఉన్న చిన్న దుకాణాలు, మడిగల్ని కూల్చే కార్యక్రమం, వీటన్నిటిని కూడా సెలవు దినాలలో చేయొద్దని చెప్పినారు. కానీ సెలవు దినాలలో చేసిన సందర్భం అనేకంగా మనం చూడడం జరిగింది. ఇది కాకుండా ఎవరైతే సమానంగా చూడట్లేదు, ఈ వ్యవస్థ, హైడ్రా అనే వ్యవస్థ ఏ పర్పస్ కోసం అయితే పెట్టినారో, ఏ ఉద్దేశంతోనైతే పెట్టినారో, ఆ ఉద్దేశాన్ని అమలు చేసేదానికోసం పేద, బిక్కి, ధనిక అనే భేదం లేకుండా చేయాల్సిన కార్యక్రమాన్ని పేదల మీద మాత్రమే ఇది జరిగింది. డబ్బున్న వాళ్ళు, పరపతున్న వాళ్ళ, తర్వాత రాజకీయ పరపతున్న వాళ్ళకి ఇది జరగట్లేదు, ఇది వారి మీద పోవట్లేదు. ఇంత చాలా స్పష్టంగా వివరించి ఈ ఆర్డర్ పాస్ చేసినారు. మామూలుగా అయితే మీకు ఇప్పుడు గత వైభవం గురించి కాంగ్రెస్ చెప్పుకున్నట్టుగా ఇంకెవడు చెప్పుకోడు. మరి కాంగ్రెస్ గత వైభవం ఒకటి చెప్తాను. ట్రాన్స్పోర్ట్కు సంబంధించిన ఏదైతే నేషనలైజేషన్ దాని మీద ప్రభుత్వం సరిగా చేయలేదని చెప్పి నీలం సంజీవ్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక వ్యాఖ్యానం చేసింది కోర్టు. ఆ ఒక్కదానికి నీలం సంజీవ్ రెడ్డి ఆ వ్యాఖ్యానానికి ఆయన బాధ్యత తీసుకొని ఆయన రిజైన్ చేసినాడు. మరి ఇవాళ ఏం జరుగుతుందండి? హైకోర్టు అన్ని ఆధారాలతోని
మంచిది కాదు. ఈ వ్యవస్థ ఇట్లా ఉంటే చాలా ఇబ్బంది అవుతుంది, రాజ్యాంగ వ్యవస్థలు దెబ్బతింటాయి, ప్రజలు నష్టపోతారు, ప్రభుత్వ ఖజానా దెబ్బతింటుంది. ఈ అన్ని విషయాలని స్పష్టంగా చెప్పి ఈ అధికారిని మార్చవనంటే ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారండి? బాధ్యత తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి వెనకేసుకొస్తున్నాడు అధికారిని. ఇది ఇవాళ తీరు. ఇది ఇవాళ ఎందుకు అని అంటే అసలు వాస్తవానికి ప్రజా వ్యవస్థ ఏదైతే ఉన్నదో ఒక డిమాండ్ చేయాల్సిన అవసరం ఉన్నది. హైడ్రాది ఇప్పుడు ఏమేమి చేస్తున్నారు, ఏ భూములకి కోర్టులో పెండింగ్ ఉన్న వివాదాలు పెండింగ్ ఉన్న భూములకు వీళ్ళు పోయి కంచెలు ఎట్లా వేస్తారండి? తర్వాత అసలు ఏ రకమైన కోర్టు వాద్యం లేకుండా కంప్లైంట్ వీళ్ళే ఇస్తారు, తర్వాత విచారణ వీళ్ళే చేస్తారు, తర్వాత జడ్జిమెంట్ వీళ్ళే ఇస్తారు, దాన్ని కూలగొట్టేది కూడా వీళ్ళే చేస్తారు. ఇప్పటి వరకు జరిగిన మొత్తాన్ని కూడా సమీక్షించాల్సిన అవసరం ఉన్నది. ఒక ఇండిపెండెంట్ వ్యవస్థతోని దీన్ని మొత్తం ఇవాళ వరకు హైడ్రా చేసిన ఏ పనులు ఉన్నాయో అవి చట్టబద్ధంగా ఉన్నాయా లేవా అనేది ఇప్పుడు 63 కేసులలో అయితే కోర్టు ఆర్డర్స్ ఇచ్చినది వాటిని వైలేట్ చేస్తున్నారు. ఇంకా కోర్టు ఆర్డర్స్ ఇచ్చి వైలేట్ అయ్యి కోర్టు ముందుకు కంటెంప్ట్ కేసులు కాకుండా ఉన్నాయి, అనేక ఉన్నాయి. తర్వాత కోర్టు రక్షణలో ఉన్న భూములు కూడా కొన్ని ఉన్నాయి. వీటిలలో ఇంటర్ఫియర్ అయితే ఎట్లా ఇంటర్ఫియర్ అయినారు, ఏ చట్ట ప్రకారం ఇంటర్ఫియర్ అయినారు, ఈ ఇంటర్ఫియరెన్స్ కరెక్టా కాదా, ఇది కనుక ఇది ఇంత దూరం వస్తుందని ఎందుకు ఈ హైడ్రా గూగుల్ అంటే ఇంత దూరం వస్తుందని హైడ్రా కూడా అనుకోలేదు. తర్వాత హైడ్రా నడిపించే ప్రత్యక్ష శక్తులు కానీ పరోక్ష శక్తులు కానీ అనుకోలే. ఇవాళ ఆ శక్తులకు అందరికీ హైకోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో, తను తీసేయమని ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో, ఆ ఆర్డర్ వల్ల ఇవాళ వీళ్ళు చేసిన అక్రమాలు బయటపడతాయి. లాజికల్గా అక్కడ దాకా పోతుంది. ఎందుకంటే ప్రజాస్వామిక వ్యవస్థ గట్టిగా ఉన్నప్పుడు, ప్రతిపక్షం గట్టిగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ దీని అంటే ఈ అన్యాయం అంతు చూసేదానికి నడుము కట్టుకున్నప్పుడు ఖచ్చితంగా భయపడాల్సిందే. బయటపడ్డ వాటికి భయపడమే కాదు, బయటపడని వాటికి కూడా భయపడండి. చేసిన ప్రతి చెత్త పనికి భయపడాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానివ్వండి, కాంగ్రెస్ ముసుగులో ప్రభుత్వం ముసుగులో పనిచేసే ఈ భూదోపిడి దొంగలందరూ కూడా ఇవాళ భయపడాల్సిన అవసరం. మనం చూస్తున్నాం పూర్తిగా పేదలకు సంబంధించిన పక్షాన బీఆర్ఎస్ పార్టీ వైపు పోరాటం చేస్తున్న నేపథ్యంలో హైకోర్టు కూడా తీవ్ర స్థాయిలో చాలా స్పష్టంగా హైడ్రాకు సంబంధించిన విస్తృతమైన అధికారాలు ఏవైతే ఇచ్చారో దాన్ని కూడా తప్పుపట్టిన సందర్భం మనం చూస్తున్నాం. ఈ క్రమంలోనే తప్పకుండా బడాబాబులు భయపడాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ భూములను, ప్రైవేటు భూములను కబ్జా చేసిన వారు తప్పకుండా భయపడాల్సిన అవసరం ఉంది. తప్పకుండా దీనిపై రానున్న రోజుల్లో కూడా గట్టి పోరాటం బీఆర్ఎస్ పార్టీ చేస్తుందనే అంశాన్ని భరత్ గారు ప్రస్తావిస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. దేవిప్రసాద్ గారు, పేదలకు న్యాయం పెద్దలకు న్యాయం అన్నట్టుగా వ్యవహరించిన హైడ్రా తీరుపై గౌరవ న్యాయస్థానం కూడా తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసిన సందర్భం, హైడ్రా కల్పించిన అసాధారణ అధికారాల విషయంలో కూడా తీవ్ర స్థాయిలో తప్పుపట్టిన సందర్భం కూడా మనకు కనిపించింది. ఎట్లా చూడాలి బీఆర్ఎస్ పోరాట పంథాన్ని మనం చూసాం. 2.5 ఏళ్ల పాటు పేదల పక్షాన పోరాడిన తీరును ఇప్పుడు హైకోర్టు కూడా పూర్తి స్థాయిలో హైడ్రాను తప్పుపడుతున్న సందర్భం మనం ఎట్లా చూడాల్సిన అవసరం? రాజు గారు, గుడ్ మార్నింగ్. పెద్దలు భరత్ గారికి, వీక్షకులకు శుభోదయం. ప్రధానంగా హైడ్రాకు సంబంధించినటువంటి అంశంలో బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా ఇది ఒక అసాధారణమైన రాజ్యాంగ శక్తిగా హైడ్రాని తీసుకొచ్చారు. ఎప్పుడైనా అసాధారణ చట్టాలు ఎందుకు వస్తాయి రాజు గారు? ఎమర్జెన్సీ ఎందుకు వచ్చిందో మనకు తెలుసు. తర్వాత రకరకాల చట్టాలు ఇంపోజ్ ఎట్లా జరుగుతున్నదో మనం అందరం కూడా చూసినాం. అనేక మంది కూడా మొన్న ఢిల్లీలో జరిగినటువంటి ఘటనల మీద నాసా అనేటువంటి ఒక కొత్త చట్టం తీసుకురావడం చేసినటువంటి ప్రయత్నం, ఇవన్నీ కూడా అంటే ఇప్పటికే జిహెచ్ఎంసీకి లేకుంటే రెవెన్యూకు, మున్సిపాలిటీలకు ఉన్నటువంటి చట్టాల ద్వారా ఆక్రమణల్ని నిరోధించేటువంటి అద్భుతమైనటువంటి చట్టాలు ఈ దేశంలో ఉన్నాయి, ఈ రాష్ట్రంలో ఉన్నాయి. కానీ అవి పరిపాలనా వైఫల్యం వల్ల ఒక రాజ్యాంగ శక్తిగా హైడ్రాను ప్రవేశపెట్టి, ఇలా హైడ్రా అంటే పేద ప్రజలకు, మధ్యతరగతికి ఒక భూతంలా, అంటే అది వచ్చి మమ్మల్ని మింగేస్తుంది, మేము దాని నుంచి రక్షించుకోవాలనేటువంటి ఒక తపన మనం యానిమేషన్ పిక్చర్లో చూస్తుంటాం. వస్తుంటే దాడి చేస్తుంటే ప్రజలందరూ పారిపోయేటువంటి పరిస్థితి. ఇలా హైడ్రా పరిస్థితి తెలంగాణలో అట్లే ఉందనేటువంటి విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ అనేక సందర్భాల్లో చెప్పింది, అనేక విషయాలు చెప్పింది. ఇంతకుముందు భరత్ గారు చెప్పారు, 63 మంది కేసులు ఎవరు పోతారు భరత్ గారు? 1,000 కంప్లైంట్స్ ఉన్నాయి హైడ్రాకి సంబంధించి. 100 మంది మామూలు కోర్టులలోకి పోయిండ్రు. ఈ 63 మంది పోయిన వాళ్ళందరూ కూడా ఒక రకంగా న్యాయం కావాలని పోయినటువంటి వాళ్ళు. కాబట్టి ఇటువంటి విషయంలో ప్రభుత్వం
నిన్న మాట్లాడమనేది. మొన్న రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడారు, మనకు ప్రజలకందరికీ కూడా మనం గుర్తు చేయాలి. కాళేశ్వరానికి సంబంధించి మీకు ఒక అధికారులు ఒక రిపోర్ట్ ఇచ్చిండ్రు, మీరు ఒక కాపర్ డ్యామ్ వేసి అక్కడ దాన్ని నీళ్లను లిఫ్ట్ చేయొచ్చు అనేటువంటి రిపోర్ట్ మీకు అధికారులు పంపారు కదా, మరి మీరు పెట్టే బదులు అధికారులతో ప్రెస్ మీట్ పెట్టించి మీరు ప్రజలకు వివరించండి అని చెప్పి ఒక విలేకరి ప్రశ్నించారు. ఇది చాలా సీరియస్గా వినాలి. కానీ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, అధికారులు కేవలం బ్యూరోక్రసీ ఏం మాట్లాడరు, విధానాలు చేసేది మేమే మాట్లాడతాం, ప్రెస్ మీట్లో అధికారులు పెట్టరు అన్నాడు. ఇవాళ రంగనాథ్ పెట్టినటువంటి ప్రెస్ మీట్ మీద రేవంత్ రెడ్డి ఏం సమాధానం చెప్పాలి? అసలు ఏ అధికారులైనా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు వ్యతిరేకంగా కానీ పాజిటివ్గా కానీ ఎన్నడూ కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఇలా మాట్లాడినటువంటి సందర్భాలు లేవు. భరత్ గారికి తెలిసి ఉంటుంది. నేను ఏమంటున్నా, ఒక ఐపీఎస్ అధికారి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, హైకోర్టు ప్రజల పక్షం ఉండదు, హైకోర్టు పేదల పక్షం ఉండదు, ఒక రంగనాథ్ అనేటువంటి ఒక వ్యవస్థ మాత్రమే పేద ప్రజల పక్షం ఉంటుందని చెప్పేటువంటి ప్రయత్నం చేయడం అనేది ఇది కోర్టు ధిక్కరణ. ఇది చాలా స్పష్టంగా ఇది హైకోర్టు ధిక్కరణ. ఒక అధికారి వచ్చి ఈ తీర్పు విషయంలో మాట్లాడడం అనేటువంటిది అసలు ఎక్కడ జరగదు. మీరు చాలామంది మీద చాలా కేసులు పడ్డాయి. ఎవరైనా రిటైర్ అయిన తర్వాత నోరు విప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి, కానీ అధికారంలో ఉన్నప్పుడు అధికారులు మాట్లాడడం అనేటువంటి చాలా అరుదైనటువంటి అంశం. ఏదైనా సరే ఒక సామాజిక సమస్యల మీద, ప్రజా ఉద్యమాల మీద, లేకుంటే ప్రజా సమస్యల మీద మాట్లాడడం వేరు. కానీ ఇలా నువ్వు ఇంతమందిని ఒక రాజ్యాంగేతర శక్తిగా నువ్వు ఉంటూ పేద ప్రజలకు సంబంధించినటువంటి భూముల మీద దాడి చేస్తూ పేదలను ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ సందర్భాన్ని డెఫినెట్గా మనం అందరం కూడా చూడాలి. ఇలా అందుకే బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్పింది, మా కేటీఆర్ గారి చాలా స్పష్టంగా చెప్పిండు, మేము అధికారంలోకి వస్తే హైడ్రాను రద్దు చేస్తామన్నాడు. ఎందుకు చెప్పిండు? హైడ్రా వల్ల ఇలా పేద ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు వర్ణనాతీతం. ఇలా పేద ప్రజలు తమ డబ్బును కొంత పెట్టుబడిగా పెట్టి ఊళ్ళల్లో పొలాలు అమ్ముకొని ఉన్నదేదో అమ్ముకొని ఇక్కడికి వచ్చి ఒక చిన్న గుడిసెనో, చిన్న ఇల్లు, చిన్న రూములో వేసుకొని ఒక డబుల్ బెడ్రూమ్ కట్టుకుంటే మీరు వాళ్ళ మీద బుల్డోజర్తో దాడి చేసి, అది కూడా శుక్రవారం శనివారం దాడి చేసి వాళ్ళకు రాజ్యాంగం ప్రసాదించినటువంటి నిరసనను కూడా తెలియనటువంటి సందర్భాన్ని ఇలా చాలా స్పష్టంగా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. యాక్చువల్గా ఇలా రాష్ట్ర ప్రభుత్వ సమ్మతి లేకుండా ఇలా బీజేపీ నాయకులు చాలా మంది చాలా మాట్లాడి హైడ్రా దురాగతమని రామచంద్ర వెంటనే వచ్చి, భరత్ గారికి తెలుసు ఆర్టికల్ 226, 227 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ సమ్మతి లేకుండానే సిబిఐ దర్యాప్తు చేయొచ్చు. మీ చేతులు ఉంది కదా, మరి వీటి మీద దర్యాప్తు ఎందుకు చేస్తలేరంటే ఇవాళ ఇక్కడనేమో దోస్తీ, అక్కడనేమో గల్లీల దోస్తీ, ఢిల్లీలోనేమో కుస్తీ అనేటువంటి వ్యవహారం మనం చాలా స్పష్టంగా చూస్తాం. ఇలా బీజేపీ కాంగ్రెస్ రెండు ఇలా బీజేపీ చేస్తున్నటువంటి మౌనం వల్ల, బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానం వల్ల ఇలా రేవంత్ రెడ్డి రెచ్చిపోతున్నాడు, ఇలా హైడ్రా ఇలా హైడ్రా మనం రంగనాథ్ను ఒక వ్యక్తిగా చూడొద్దు, ఇది రేవంత్ రెడ్డి సృష్టిస్తున్నటువంటి ఒక ప్రైవేట్ సైన్యంగా ఇలా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. మీరు అందరి దగ్గర బ్లాక్మెయిల్ చేయడం, డబ్బులు వసూలు చేయడం, మీకు సంబంధించినటువంటి నాయకుల ఇళ్లకు బుల్డోజర్ పోకపోవడం, ఇవన్నీ కూడా ఏంది, అసలు అధికారమే లేదు హైకోర్టుకు అన్నట్టు చెప్తా ఉన్నాడు. ఆర్టికల్ 215 ప్రకారం చాలా స్పష్టమైనటువంటి హక్కులు ఉన్నాయి. ఏ ప్రభుత్వాధికారి మీద అయినా, ఏ ఐపీఎస్ అధికారమైనా రాజ్యాంగబద్ధంగా శిక్ష చేసేటువంటి అధికారం హైకోర్టుకు ఉంది. కాబట్టి ఇలా రంగనాథ్ చేసింది ఇది కోర్టు ధిక్కరణ. ఇలా చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. మీరు నిజంగానే మీ సమస్యలు ఉంటే మీరు కౌంటర్ వేయండి, ప్రభుత్వం దగ్గరకు పోండి. అనేక కేసుల్లో జరిగే సాధారణమైనటువంటి ప్రక్రియ. కానీ ఇవాళ వచ్చి మేమంతా మేము ప్రజాపాలన చేస్తున్నాం, మేము రామరాజ్యం చేస్తున్నాం, కానీ హైకోర్టులు మమ్మల్ని అడ్డుకుంటున్నాయి, 63 మంది బడాబాబులు అందరూ కూడా నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పి, మరి పేదలకు సంబంధించినట్టు కూలగొట్టినటువంటి ఆక్రోధనలు, రోదనలకు సంబంధించినటువంటి విషయం ఎందుకు చెప్పలేదు రంగనాథ్ గారు? మీరు ఎన్ని కూలగొట్టినరు, ఎంతమంది కోర్టుకు పోయినరు, ఎన్ని విషయాలు వచ్చినాయని చెప్పాలి కదా రాజు గారు. కాబట్టి ఇలా ఈ ఒక రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నటువంటి హైడ్రా వ్యవస్థ మీద ఇలా రంగనాథ్ అంటే మాకేం వ్యక్తిగతమైనటువంటి దేశం కానీ కోపం లేదు, ఆయన ఒక ఐపీఎస్ అధికారి. కానీ రేవంత్ రెడ్డి ఇస్తున్నటువంటి ప్రోత్సాహం వల్ల, రేవంత్ రెడ్డి ఇస్తున్నటువంటి ఒక అసాధారణమైనటువంటి శక్తి వలన ఆ శక్తి ఇవాళ పేద ప్రజల మీద దాడి చేస్తూ ఉంది. ఈ దాడిని ఇవాళ ప్రజలు సహించరు. ఇవాళ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ హైడ్రా విషయంలో పేద ప్రజల అండగా ఉంటుంది, పేద ప్రజలతో నిలిచి ఉంటుంది, పోరాడుతుంది. రేపు అధికారంలోకి వచ్చినాక హైడ్రాను రద్దు చేస్తుంది. మనం చూస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేకమైన, పేదల వ్యతిరేకమైన హైడ్రాను తప్పకుండా బంగాళాఖాతంలో కలపడం ఖాయమని చెప్పి దేవిప్రసాద్ గారు కూడా స్పష్టంగా చెప్తున్న అంశం. ఇక్కడ భరత్ గారు,
హైడ్రాతో ముడిపడిన మరో అంశమే ప్రధానంగా ఈరోజు పత్రికల్లో కనిపిస్తూ ఉంది. రియల్ ఎస్టేట్ మ్యాప్లో పూర్తిగా హైదరాబాద్ మాయమైన దయనీయమైన పరిస్థితి. వాస్తవానికి 9.5 ఏళ్ల పాటు హైదరాబాద్లో సంపదను సృష్టించి పేదలకు గ్రామాల్లో పంచిన సందర్భం మనం చూసాం. హైదరాబాద్లో రియాలిటీ ఈ స్థాయిలో కుప్పకూలడం, హైదరాబాద్ ఏకంగా రియాలిటీ మ్యాప్లోనే లేకుండా పోవడం అనేది ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? దీనికి సంబంధించిన ఇంపాక్ట్ ఎట్లా ఉండాల్సిన అవసరం? ఈ దుర్మార్గానికి బలైన కుటుంబాలు ఎన్ని ఉంటాయో మీరేమన్నా అంచనా వేశారు? లక్షలాది సంఖ్యలో ఉంటాయి. లక్షల సంఖ్యలో దాదాపుగా 20 లక్షల సంఖ్యలో ఉంటాయి. రియాలిటీ రంగం మీద జీవితాన్ని గడుపుకునే వాళ్ళు, తర్వాత ఉపాధిని కల్పించుకొని కుటుంబాలను పోషించుకునే కుటుంబాలు ఒక 20 లక్షలు ఉంటాయి. అన్ని రకాల వ్యవస్థలు. రియాలిటీ రంగం మ్యాప్లో నుంచి పోవడం అనంటే ఈ 20 లక్షల కుటుంబాలని వీధిలో పడేశారు. కేవలం ఈ ప్రభుత్వ దుర్నీతి వల్లనే జరిగింది తప్ప ఇంకెవ్వరికి కూడా ఆపాదించే పరిస్థితి లేదు. అద్భుతంగా పెరిగిపోయిన ఈ హైదరాబాద్ నగరము అంటే ఉట్టిగా పెరగడం అనంటే పెరగడం కాదు, ఒక క్వాలిటీతోని తర్వాత ప్రశంసలు అందుకుంటూ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ హైదరాబాద్ని టాప్లో అంటే ప్రపంచంలో అభివృద్ధి జరిగే నగరాల సరసన నిలబెట్టడమే కాదు, టాప్ 1, 2, 3లోకి తీసుకొని వచ్చారు. అట్లాంటి అద్భుతమైన అంటే కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ కానివ్వండి, తర్వాత ట్రాఫిక్ మేనేజ్మెంట్ కానివ్వండి, మంచినీటి వ్యవస్థ కానివ్వండి, తర్వాత పవర్ వ్యవస్థ కానివ్వండి, తర్వాత శాంతి భద్రతలు కానివ్వండి, తర్వాత అందమైన నగరాన్ని నిర్మించిన విధానంలో కానివ్వండి, కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో ఈ నగరం అత్యంత అద్భుతంగా అత్యంత ఉన్నత స్థాయికి చేరిన ఈ నగరాన్ని, తర్వాత ఈ రాష్ట్రాన్ని ఒక నగరానికి పరిమితం చేయలేదండి. ఓకే, ప్రతి టౌను డబల్ రోడ్స్, తర్వాత రోడ్ డివైడర్, సెంట్రల్ లైటింగ్ ఫెసిలిటీ, మంచినీటి వ్యవస్థ, చెత్త రిమూవ్ చేసి దాన్ని రీసైకిల్ చేసే వ్యవస్థలు విలేజ్ దాకా తీసుకుపోయింది తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో. ఇవాళ ఎక్కడికి పోయినాం మనం? తద్వారా ఏమైందంటే తర్వాత పంటలు మంచిగా పండడం మూలంగా, ప్రాజెక్టులు కంప్లీట్ చేయడం మూలంగా, ఉచిత కరెంటు రైతులకు ఇవ్వడం మూలంగా, కరెంటుని నిరాఘాటంగా ఇండస్ట్రీస్కి సప్లై చేయడం మూలంగా, అన్ని రంగాలలో ఒక అభివృద్ధి సాధించడం మూలంగా ప్రజల యొక్క ఆదాయాలు పెరిగినాయి. దేశం మొత్తంలోనే అత్యంత తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రంగా కేసీఆర్ గారి రాష్ట్రాన్ని తీర్చిదిద్దినారు. తద్వారా ఏమైందంటే ఏదైతే భూమి అనే ఒక సంపద ఏదైతే ఉందో దాని విలువ పెరిగిపోయింది. ప్రతి ఊర్లో కూడా రియల్ ఎస్టేట్ యాక్టివిటీ స్టార్ట్ అయింది. ఒక్క హైదరాబాద్ నగరం కాదు, ఇవాళ కుప్పగూలిపోయి ఇవాళ ఎంతమంది రియల్ ఎస్టేట్ ఆధారంగా ఆ ఇండస్ట్రీని ఆధారంగా బతుకుతున్నారో అనేక మంది అందులో ఇవాళ ఆత్మహత్యలకు పాల్పడ్డ సందర్భాలు మనం ఇవాళ చూస్తూ ఉన్నాం. ఉపాధి కోల్పోయి ఇవాళ జీవనం కష్టతరంగా మారిన సందర్భాలను మనం చూస్తూ ఉన్నాం. దీనికి కారణం ఏంటండి? ఇట్లాంటి తలాతోక లేని సంస్థలను పెట్టి ఈ సంస్థల్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వంలో ఉన్న పెద్దలు రియల్ ఎస్టేట్ని సర్వనాశనం చేసినారు, దాని ఇమేజ్ని సర్వనాశనం చేసినారు. రజనీకాంత్ గారు హైదరాబాద్కు వచ్చి ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్కు వచ్చినప్పుడు ఎక్కడో మాట్లాడుతూ వారు ఏమన్నారనంటే, నేను హైదరాబాద్కు వచ్చినా న్యూయార్క్ పోయినాను. అంత అద్భుతమైన ఒక ఇమేజ్ని తీసుకురావడం ఎంత కష్టతరం అండి, కూలగొట్టడం ఎంత ఈజీ. ఇంత దుర్మార్గం ఇది. అందుకనే కేటీఆర్ గారు ఒక మాట పెట్టింది, RRR, రిగ్రెట్, రీకాల్, రివోల్ట్, రిగ్రెట్, రివోల్ట్, రీకాల్. అది జరగాల్సిన అవసరం ఉంది, అది రాజ్యాంగబద్ధంగానే జరుగుతుంది. కాబట్టి ఇవాళకైనా ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి బుద్ధి వస్తే కొంచెం అన్న నిలబడుతుంది. లేకపోతే వ్యవస్థలు నాశనం అయిపోతే జనాలు ఎట్లా కష్టపడతారు? ఇవాళ కొన్ని లక్షల అంటే దాదాపుగా లక్షల స్క్వేర్ ఫీట్లు కన్స్ట్రక్షన్ చేసి అమ్ముకోలేని పరిస్థితులలో ఇవాళ రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్ ఉన్నారు. కొనేదానికి శక్తి లేక ప్రజలు అయిపోయినారు. ఈ మధ్యలో ఏదైతే ఎంప్లాయ్మెంట్ వ్యవస్థ క్రియేట్ అయిందో అదంతా కుప్పకూలిపోయింది. ఒక జీవన విధానం ఏదైతే ఉందో అది ఛిద్రం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ. రైట్. దేవిప్రసాద్ గారు, భరత్ గారు చెప్పినట్టుగా హైడ్రా వంటి సంస్థల వల్లనే పూర్తిగా రియల్ ఎస్టేట్ కూడా
కుప్పకూలిన సందర్భం. ఓవైపు పేదలకు సంబంధించిన గుడిసెలు కూలవడమే కాదు, బిల్డర్లను బెదిరించడం వల్ల కూడా ఈ స్థాయిలో రియల్ ఎస్టేట్ కుప్పకూలిందనే అంశం హైదరాబాద్ మాయమైందా మ్యాప్లో అనే వార్తను మనం ఎట్లా చూడాలి ఇవాళ? ఇప్పుడు రాజు గారు అది ఏదో సామాన్య ఒక బిల్డర్కు జరిగింది, లేకుంటే ఒక కన్స్ట్రక్షన్ కంపెనీకి జరిగిందంటే మనం ఏదో అనుకోవచ్చు. కానీ స్వయంగా ఒక మంత్రి కూతురు మీద తుపాకీ గురిపెట్టినటువంటి ఘటనని మనం తెలంగాణ సమాజం చూసి, అట్లాగే అదొక్కటే కాదు, అనేక సందర్భాల్లో అనేక మందిని బెదిరించడం. ఇవాళ ఎక్కడ కూడా ఇవాళ ఎందుకు ఇవాళ మొత్తం రియల్ ఎస్టేట్ అంతా కుదేలేంది భరత్ గారు చెప్పినట్టు ఇంటోటోగా ఇవాళ ప్రభుత్వం ప్రైవేట్ జోక్యం ఎక్కువైపోయింది. అయితే నలుగురికి ఇవ్వాలి, లేకుంటే హైడ్రా వచ్చి కూల్చేయాలి. ఈ రెండే నినాదాలు. ఇవాళ మీరు ఏ బిల్డింగ్ కట్టినా, ఏ కన్స్ట్రక్షన్ కంపెనీ అయినా మీరు నలుగురితో ఒప్పందం చేసుకోండి. ఒప్పందం చేసుకొని ఆ ఒప్పందం ప్రకారం ఒక టోకెన్ ఇస్తే ప్రభుత్వం దగ్గరికి పోయి ఆ టోకెన్ చూపిస్తే పర్మిషన్ వచ్చేటువంటి ఒక దుష్ట సాంప్రదాయం ఇవాళ తెలంగాణ ప్రాంతంలో నెలకొని ఉంది. ఇవాళ కన్జ్యూమర్కు ఆ రేటు భరించలేనటువంటి శక్తి వల్ల ఇవాళ బిల్డర్ లెవెల్ కూడా డబ్బులు చెల్లించే పరిస్థితి లేదు, ఇవాళ కన్జ్యూమర్స్కి అమ్మేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ మొత్తం ఆదాయం గణనీయంగా తగ్గడానికి కారణం వీళ్ళు తీసుకుంటున్నటువంటి అసాధారణ జోక్యం. అన్నిట్లలో జోక్యం, ప్రతి దాంట్లో కూడా ఇవాళ ప్రభుత్వ జోక్యం అనేటువంటిది. ప్రభుత్వ జోక్యం అయితే చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఉండాలి. కానీ ఇవాళ రాజ్యాంగేతర శక్తులుగా వదిలేసి మన ఊర్లలో ఏం చేస్తామంటే కొన్ని కోడెలను వదిలేస్తాం. దేవుని కోడెలు అంటారు. దేవుని కోడలు వదిలేస్తా అంటే ఎవరి పొలంలో పోయి మేసినా వాటికి శిక్ష ఉండదు. వాటిని తీసుకుపోయి బందర్ దొడ్డి అనేటువంటిది ఉంటుండే, ఇప్పుడు చాలా తక్కువైనాయి అనుకోండి, అందులో పోయి లాక్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి ఇలా ఎదుర్కొంటున్న తెలంగాణ ఒక కొంతమందిని బయటికి పంపించి ఆ వ్యక్తుల ద్వారా ఇలా మొత్తంగా కూడా సమాజంలో ఉన్నటువంటి సంపదనంతా కూడా మింగేటువంటి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇలా హైడ్రా పేరు మీద జరుగుతున్నటువంటి నాటకాన్ని ఇలా అనేక మంది అనేక రకాలుగా వర్ణించారు. హైదరాబాద్ని ఒక అద్భుతమైనటువంటి నగరంగా కేటీఆర్ గారు పురపాలక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అనేక పనులు ఇలా మీరు హైదరాబాద్లో జరిగినటువంటి ఎస్టీపీల నిర్మాణం దగ్గర నుంచి, దుర్గం చెరువు దగ్గర నుంచి, అండర్ పాస్ దగ్గర నుంచి, ట్రాఫిక్ కంజక్షన్ కోసం కట్టినటువంటి బ్రిడ్జిల దగ్గర నుంచి, అద్భుతమైన సచివాలయ నిర్మాణం కావచ్చు, అంబేద్కర్ నిర్మాణం, అమరజ్యోతి నిర్మాణం, ఇలా కలెక్టరేట్ల నిర్మాణం, ఇవన్నీ హైదరాబాద్ ప్రజలకు ఒక ప్రభుత్వం అంటే ఇట్లా ఉండాలని చెప్పి అసాధారణంగా ఓట్లేసి బీఆర్ఎస్ను హైదరాబాద్ నగరంలో మొత్తంగా కూడా గెలిపించినటువంటి నేపథ్యాన్ని చూసాం. ఇవాళ ఆ ఓటు వేసినటువంటి ప్రజలను బెదిరించేటువంటి ప్రక్రియ ప్రారంభమైంది. మీరు బీఆర్ఎస్కి ఓటు వేయొద్దు అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ అందులో భాగంగానే ఇవాళ పేదలు ఇవాళ బీఆర్ఎస్ పక్షం ఉన్నారు, మధ్యతరగతి బీఆర్ఎస్ పక్షం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం నుండి సహాయం పొందినటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ ఈ ప్రభుత్వం ఎందుకు తెచ్చుకున్నామనేటువంటి ఒక భావన ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో కలుగుతూ ఉంది, ఇక్కడ కలుగుతూ ఉంది. ఎందుకంటే రైతులకు జరుగుతున్నటువంటి అసాధారణమైనటువంటి నష్టాన్ని వాళ్ళందరూ చూస్తారు. ఉదాహరణకి ఇవాళ మనం చూస్తున్నాం, నీళ్లున్నా కూడా వాటిని ఒడిసి పట్టి రైతాంగానికి నీళ్ళు ఇవ్వకుండా ఇంతకాలం ఏడిపించినటువంటి పరిస్థితి. కాబట్టి ఇటు నుంచి ఏం చేయాలనేటువంటి ఇలా తెలంగాణ ప్రజలు చాలా స్పష్టంగా ఆలోచిస్తారు. ఆలోచనలకు పదులు పెట్టేటువంటి క్రమంలోనే బీఆర్ఎస్కు ప్రజానీకం దగ్గర అవుతావు. మీరు పోరాడండి అని ఇలా తెలంగాణ గ్యారేజ్ లాగా ఇలా తెలంగాణ భవన్కి వచ్చి బాధితులందరూ కూడా ఇలా బీఆర్ఎస్ పక్షం మేము ఉంటాం, మీరు పొట్లాడండి అని ఒక అద్భుతమైనటువంటి శక్తిని ఇలా ప్రతిపక్షంగా ఉన్నటువంటి కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, మా కేసీఆర్ గారికి ఇస్తున్నారు. ఇవాళ ఎందుకు ఇస్తున్నారు? మేము అశక్తులము, మేము ఈ దుర్మార్గులతో పోటీ పడి బతకలేము అనేటువంటి ఒక భావన వచ్చి మీరైతేనే ఇవాళ మమ్మల్ని కాపాడగలుగుతారు అనేటువంటి ఒక విశ్వాసం. ఎందుకు చెప్తున్నారు అన్ని విషయాలు? ఇవాళ డిఏ రాకున్నా బీఆర్ఎస్ఏ మాట్లాడాలి, రైతు బంధు రాకున్నా బీఆర్ఎస్ఏ మాట్లాడాలి, నీళ్లు రాకున్నా బీఆర్ఎస్ఏ మాట్లాడాలి, రోడ్డు మీద ఇబ్బందులు కలిగినా బీఆర్ఎస్ఏ మాట్లాడాలి, కేసుల మీద బీఆర్ఎస్ఏ మాట్లాడాలి. అంటే అన్ని సమస్యలకు ఒక పరిష్కారం ఇలా బీఆర్ఎస్ పార్టీ అనేటువంటి ఒక భావన ఇలా సింక్ అవుతున్నటువంటి తరుణం, వస్తున్నటువంటి ఫ్రస్ట్రేషన్లో భాగంగా వస్తున్నటువంటి రేవంత్ రెడ్డి మాటల్ని కూడా మనం చూస్తూ ఉన్నాం ఇవాళ. కాబట్టి ఇటువంటి విషయంలో ఇవాళ హైడ్రా ఒక అసాధారణ ఒక భూతంలా ఇవాళ పేద ప్రజల మీద దాడి చేస్తున్నటువంటి సందర్భంలో ఆ అసాధారణమైనటువంటి శక్తిని సాధారణమైనటువంటి ప్రజలు తమ శక్తితో దాన్ని వెనక్కి పంపడం వచ్చే ఎన్నికల్లో ఖాయమనేటువంటి విషయాన్ని నేను స్పష్టం చేస్తాను. ఇప్పుడు దేవిప్రసాద్ గారు చాలా చక్కగా మొత్తం విషయాలన్నింటినీ పేర్చి మనకి చెప్పడం జరిగింది. ఒకే ఒకటి, కట్టడము, నిర్మాణం చేయడము, అందంగా తీర్చిదిద్దడం, ప్రజలకు ఉపయోగపడడం చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం.
కూలగొట్టడం, విధ్వంసం చేయడము, బతుకుల్ని ఛిద్రం చేయడము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తుంది. హైడ్రా దురాఘాతాలు ఎంత ఘోరంగా ఉన్నాయంటే చదువుకునే పాప పుస్తకాలు కూడా తీసుకునేదానికి అవకాశం ఇవ్వకుండా బయటకి ఈడ్చి కూలగొట్టింది. మిర్చి బజ్జీలు అమ్ముకునేవాడు వాడు బండి పెట్టుకొని ఒక చిన్న హోటల్ పెట్టుకొని బతికేదానికి వాడు నిర్మించుకున్న ఒక చిన్న కుటీరాన్ని కూడా చాలా దుర్మార్గంగా, చాలా ఎంత కర్కశంగా వాళ్ళని అణచివేసేదానికోసం చేసిన పాలన హిట్లర్ పాలన రేవంత్ రెడ్డి. ఇంతకన్నా వేరే ఏం వర్ణించాలండి? ప్రజలు ఇవాళ ఆ విషయాన్ని గమనించింది కాబట్టిగానే దేవప్రసాద్ గారు అన్నట్టుగా ఇవాళ ప్రతి దానికోసం బీఆర్ఎస్ దగ్గరికి ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. బీఆర్ఎస్ కూడా వారి కోసం కొట్లాడుతూ ఉంది. మోసపోయిన జనాన్ని ఆదుకోవాల్సిన అవసరం బీఆర్ఎస్ పార్టీకి ఉన్నదనేది కేసీఆర్ గారు చాలా స్పష్టంగా వారు చెప్పడం జరిగింది. మొత్తం శ్రేణులన్నిటిని కూడా ప్రజల రక్షణ కోసమే, పార్టీ శ్రేణులన్నిటి కూడా ప్రజల రక్షణ కోసం ఉండాల్సిన అవసరాన్ని వారు ఆదేశాలతో ఇవాళ పార్టీని నడిపించడం కూడా జరుగుతుంది. మనం చూస్తూ ఉన్నాం 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నిర్మాణాలకు చిరునామాగా హైదరాబాద్ కావచ్చు, తెలంగాణ నిలిచింది. కేసీఆర్ గారి పరిపాలనలో ఎక్కడ చూసినా కూడా నిర్మాణాలతో వికాసం విరాజిల్లింది. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ పరిపాలనలో, ఈ ముఖ్యమంత్రి పరిపాలనలో ఎక్కడ చూసినా కూడా విధ్వంసం కనిపిస్తూ ఉంది, కూల్చివేతలు కనిపిస్తూ ఉన్నాయి. తెలంగాణ సమాజం వీటన్నిటినీ కూడా గమనిస్తుందనే విషయాన్ని భరత్ గారు అలాగే దేవిప్రసాద్ గారు స్పష్టంగా చెప్తున్న అంశాలు మనం చూస్తున్నాం. దేవిప్రసాద్ గారు, కాలం తెచ్చిన కరువు కాదు ఇది, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని చెప్పేసి అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, ఇతర నేతలంతా కూడా చాలా స్పష్టంగా చెప్పిన సందర్భం. అయినప్పటికీ కూడా కాళేశ్వరంపై రకరకాలుగా 2.5 ఏళ్లుగా బురద జల్లిన సందర్భం మనం చూసాం. చివరికి కాంగ్రెస్ సర్కార్కి ఇప్పుడు తెలంగాణ వరప్రదాయాన్ని కేసీఆర్ గారు నిర్మించిన కాళేశ్వరమే దిక్కైన సందర్భం మనం చూస్తున్నాం. నిన్న పెద్ద ఎత్తున గాయత్రి పంప్ హౌస్ అలాగే నంది పంప్ హౌస్ల మీద నుంచి నీటిని ఎత్తిపోసి మిడ్ మానేరుకు తరలిస్తున్న సందర్భం, ఆ దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. అలాగే మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు కూడా మండిపడ్డారు. కృష్ణాకు సంబంధించిన దాంట్లో కూడా దక్షిణ తెలంగాణకు కాంగ్రెస్ సర్కారు ఈ ముఖ్యమంత్రి చేస్తున్న అన్యాయాలపై కూడా సూటిగా నిలదీసిన అంశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఎట్లా చూడాలి ఓవరాల్గా ఈ ఇష్యూ? రైతులకు సంబంధించిన ప్రధానమైన అంశం, ఇప్పుడు కరువుకు సంబంధించిన అంశం. రాజు గారు, కేసీఆర్ గారు నీళ్ళ కోసం తల్లాడినటువంటి తెలంగాణకి ఒక స్వాంతన కలగాలి. తెలంగాణ రైతాంగం నీళ్లు పెట్టుకోవద్దు, కన్నీళ్లు రావద్దు, మడిలో నీళ్లు ఉండాలి, తెలంగాణ ప్రజలకు నీళ్లు ఉండాలి తప్ప వాళ్ళ కళ్ళల్లో నీళ్లు కావాలని కన్నీళ్ళు ఉండొద్దు అనేటువంటి ఒక ఫిలాసఫీతో నిరంతర మదనం చేసి అటు కాకతీయ మిషన్ కావచ్చు, లేకుంటే చెక్ డ్యామ్ల నిర్మాణం కావచ్చు, లేకుంటే గోదావరి కృష్ణా మీద ప్రాజెక్టుల నిర్మాణం, వాటిని ఒత్తిపెట్టేటువంటి అంశం, ఇవన్నీ కూడా చేసి తెలంగాణ ప్రజలకి ఇక మేము గౌరవంగా వ్యవసాయం చేయగలం, మా పంట పండించుకోగలం, మా గ్రామంలో మేము బతకగలం. ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఇలా ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వలసలు పెరిగి మొత్తం వ్యవసాయం అంతా కూడా సంక్షోభంలో ఉన్నటువంటి సందర్భంలో 9.5 పాలనలో వ్యవసాయాన్ని పరిగెత్తించి వ్యవసాయాన్ని ఒక వికాసంగా మార్చినటువంటి ఘనత చాలామంది ఐటీ నిపుణులు తమ ఉద్యోగాలు వదులుకొని గ్రామాల్లోకి వచ్చి ఆర్గానిక్ ఫామ్ కావచ్చు, రకరకాల ఫామ్స్, అంటే మీరు చూడండి, అంటే కార్పొరేటివ్ వ్యవస్థలో లేనటువంటి సంతోషాన్ని ఇలా తెలంగాణకు వచ్చి వ్యవసాయంలో చూసుకోవడం అనేటువంటిది ఒక గుణాత్మకమైనటువంటి పరిణామం. ఇది చాలామంది వెర్రిబాగులకు తెలియదు. కాబట్టి ఇలా కాళేశ్వరంలో ఉన్నటువంటి వ్యవస్థలో భాగమే ఎల్లంపల్లి. ఎల్లంపల్లి ఎక్కడిది? ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరు కానీ, లేకుంటే కిందికి వచ్చేటువంటి రంగనాయక సాగర్ కానీ, మిగతాయి కానీ అన్నీ కూడా అందులో భాగం. కానీ ఇలా కాళేశ్వరం మొత్తం కూలిపోయింది, 1,00,000 కోట్లు నష్టపోయింది. ఈ కాళేశ్వరం నీళ్ళే కావు, ఇవి కడెం నీళ్ళనొకరు, శ్రీరామ్ సాగర్ నీళ్ళనొకరు, వర్షపాతం నీళ్ళనొకరు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఈ నీళ్ళన్నీ కూడా ఒడిసిపెట్టేటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థను కేసీఆర్ గారు నిర్మించారు. అక్కడి నుంచే కదా మళ్ళీ ఇవాళ చెంపలేసుకోవాలి. ఇలా గాయత్రి పంప్ హౌస్ నుంచి మీరు ఎత్తిపోసినటువంటి నీళ్లు ఇవి కేసీఆర్ సృష్టించినటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ నుంచి వస్తున్నటువంటి ఒక జీవధార. ఈ జీవధార గురించి మాట్లాడినటువంటి ప్రతి విధవ ఇలా చెంపలేసుకోవాలి. చాలా స్పష్టంగా చెప్తున్నాం మేము. ఎందుకంటే ఇలా తెలంగాణ రైతాంగం తల్లాడుతుంటే, కష్టపడుతుంటే, మొగులు దిక్కు చూస్తుంటే, ఎలినో ప్రభావం వల్ల కేంద్రం హెచ్చరించినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా దిక్కులు చూస్తూ ఉంటే, ఎలినో లేకుంటే బాగుండని రేవంత్ రెడ్డి మనసులో దేవునికి దండం పెట్టుకోవడం అటు పక్కకు పెట్టండి. ఎలినో లేకుంటే నేను బతికిపోతా,
అని చెప్పే ప్రయత్నం చేయొచ్చు. కానీ ఇలా జరుగుతున్నది ఏంటంటే కాళేశ్వరం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ నిర్మాణం వల్లనే ఇలా తెలంగాణకు నీళ్ళు వస్తున్నాయి. అందులో భాగంగానే నిన్న పారినటువంటి నీళ్లు ఇవి మీరేవో చెప్పి దీనికి సమాధానం చెప్పానండి. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కన్నెపల్లి పంప్ హౌస్కి పోయి ఇగో నీళ్లు ప్రవాహం పోతా ఉంది, ఈ ప్రవాహాన్ని ఒడిసిపట్టండి, కనీసం నీళ్ళు ఇవ్వండి. రిటైర్డ్ ఇంతకుముందే మనం చర్చించుకున్నాం, అధికారులు ఒక ప్రపోజల్ పెడితే కూడా ఆ ప్రపోజల్ను కూడా మీరు పెట్టుకుంటూ ఎన్డీఎస్ఏ కూడా తేటతెల్లం అయిపోయింది కదా. ఎన్డీఎస్ఏ చెప్పింది, ఎన్డీఎస్ఏ అనేటువంటిది కేవలం సూచనలు సలహాలు ఇచ్చేటువంటి ఒక స్వతంత్ర వ్యవస్థ. అది ఏం చెప్పింది, మీరు అవసరమైనటువంటి మరమ్మతులు చేసి నీళ్ళని ఇవ్వచ్చు, అదేమో అది కూలిపోతుంది, 44 గ్రామాలు కొట్టుకపోతాయని ఎన్డీఎస్ఏ చెప్పలేదు. ఇవాళ అట్లా చెప్పినట్టు సృష్టించి ఇవాళ కేసీఆర్ హయాంలో జరిగినటువంటి నిర్మాణం మీద నిందలేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్కు నిన్న ఇవాళ ప్రకృతే చెంపదెబ్బ పెట్టింది. ఇవాళ నీళ్ళు వస్తున్నాయి, డెఫినెట్గా ఇవాళ రైతాంగం అంతా తల్లడితుంది. కానీ అనివార్యంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడికి ఇవాళ రైతాంగం పక్షాన నిలబడి పోరాడినటువంటి పోరాట విజయం నిన్న ఈ నీళ్ళు ఎత్తిపోయడం. ఇవాళ ఏం చేస్తారు, ప్రభుత్వం చేతలు ఉడికిపోయింది, అసలు ఏం మాట్లాడడం లేదు. కాబట్టి ఇప్పటికైనా కాళేశ్వరం మీద ఈ చెత్తవాగుడు మాని ఆ 2 అధికారులు సూచించినటువంటి మేరకు నిర్మాణానికి సంబంధించినటువంటి మరమ్మతులు చేసి తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలి. ఒకవేళ ఆదుకోకుండా రైతాంగం ఏం చేస్తారో చూస్తున్నాం. ఇవాళ మనకు ఢిల్లీ ఘటన చాలా స్పష్టం చెప్తున్నది. పార్టీలు పట్టించుకోకుంటే ప్రజలే పట్టించుకుంటారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆ ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడుతుంది, రైతాంగం పక్షాన్ని నిలబడుతుంది. ఇలా కన్నెపల్లికి పోయినా, రంగనాయక సాగర్కి పోయినా, హరీష్ రావు గారు సిద్దిపేటలో యాత్ర పెట్టిండు, అక్కడ అనంత సాగర్ నుంచి రంగనాయక సాగర్ వరకు. ఎందుకు, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి, ప్రజలకు నీటి అవసరాలని చెప్పాలి. ఇంతకాలం అనుభవిస్తున్నది, నోటి దగ్గరకు వచ్చింది, తన్నుకపోతున్నటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనేటువంటి ఒక చైతన్యాన్ని రగిలించాలని ఇవాళ కేటీఆర్ కానీ హరీష్ కానీ ఇవాళ నీటి విషయం మీద చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని, సోయి తెచ్చుకొని తెలంగాణ ప్రజల పక్షం ఉండాలి, లేకుంటే ప్రజలు ఏం చేయాలో చేస్తారు. భరత్ గారు, మనం చూస్తున్నాం కాంగ్రెస్ సర్కార్కు చివరికి కాళేశ్వరం ప్రాజెక్టే దిక్కైన సందర్భాన్ని మనం చూస్తున్నాం. కన్నెపల్లి పంప్ హౌస్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పర్యటన, అక్కడి నుంచి కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా ఒత్తిడి పెంచిన సందర్భాన్ని కూడా మనం చూసాం. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అందరూ కూడా తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెంచిన నేపథ్యంలో చివరికి నిన్న గాయత్రి అలాగే నంది పంప్ హౌస్లను ఆన్ చేసి నీటిని ఎత్తిపోస్తున్న అపూర్వమైన దృశ్యాలు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. రైతాంగంలో మరోసారి ఒక ధీమా ధైర్యం కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటారు సందర్భం. ఎట్లా చూడాలి ఓవరాల్గా ఈ ఇష్యూ? కూసేవాడికి చేసేవాడు లోకు అని, లేకపోతే ఎంత మూర్ఖత్వం అండి. 2 పియర్స్ దెబ్బతిన్నాయి. అది విద్రోహ చర్య, నేను అనేక సార్లు చెప్పిన, అది విద్రోహ చర్యనా లేకపోతే న్యాచురల్గా జరిగిందా అనేది ఇంత మటుకు నిర్ధారణ చేయలేదు. దాన్ని రిపేర్ చేయడానికి 200 కోట్లు 300 కోట్లలో అయిపోతుంది, మేము చేస్తామని ఎల్ఎన్టీ సంస్థ వాళ్ళు అది జరిగిన వెంటనే, ప్రభుత్వం వచ్చిన వెంటనే వాళ్ళు ప్రకటించినారు. వాళ్ళని చేయనేలేదు. చేయనికి ఎన్డీఎస్ఏని అడ్డం పెట్టుకొని ఇన్నాళ్ళు దాన్ని ఆపేసినారు. తర్వాత 2 పియర్స్ అయినా 2 పియర్స్ అయినా కాళేశ్వరం అంటే ఒక అనేక వ్యవస్థల్ని, కొత్త వ్యవస్థల్ని కట్టి నిర్మించి వాటిని ఉన్న వ్యవస్థలన్నిటినీ సమగ్రంగా ఇంటిగ్రేట్ చేసి ఒక బోరు పంపు కానుంచి గోదావరి రివర్ దాకా అనుసంధానం చేసిన ఒక గొప్ప యజ్ఞం అది. దాంట్లో అనేక ఎలిమెంట్స్ ఉన్నాయి. పంప్ హౌస్లు ఉన్నాయి, సొరంగాలు ఉన్నాయి, కాలువలు ఉన్నాయి, బ్యారేజీలు ఉన్నాయి, తర్వాత అనేక రిజర్వాయర్లు, దాదాపు 20 రిజర్వాయర్లు, వీటన్నిటినీ తర్వాత కొన్ని వేల చెరువులు, ప్రతి దాన్ని కూడా ఇంటిగ్రేట్ చేసి ఏ ఒక్క ఉన్న వ్యవస్థను పక్కకు నెట్టకుండా ఆ వ్యవస్థలన్నిటిని పనిచేయించడం మూలంగానే 1 ఎకరాలకి నీళ్ళు ఇవ్వగలిగింది. ఏది లేకున్నా కానీ ఇంకోటి జరగదు. తర్వాత ఎంతసేపు ఆడిపోసుకోవడం, తర్వాత విమర్శ చేయడము, భూతు పురాణాలు మాట్లాడడం తప్ప ఒక్క చిన్న ప్రాజెక్ట్ 200 కోట్లతోనన్నా ఒక్క ప్రాజెక్ట్ చేసినరా మీరు? ఒక్క చెక్ డ్యామ్ కట్టినారా? చెక్ డ్యాములు కూలగొట్టిస్తూ ఉన్నారు. ఇసుక మాఫియాలని ప్రోత్సహించి ఈ రాష్ట్రంలో చెక్ డ్యాములు బాంబులు పెట్టి పేల్చిన సందర్భాలు ఉన్నాయి. ఎవడు చేస్తాడండి ఈ పని అంతా? ఉన్న వనరులను వాడుకోకుండా, తర్వాత నీళ్లు
అసలు తెలంగాణ ఉద్యమం అంతా నీళ్ళ కోసమే కదండి. నీళ్ళ కోసం, నిధుల కోసం, నియామకాల కోసం. అన్నీ నీళ్ళేమో కిందకు పోతాయి. ఎల్నీనో కాదు, ఎల్లో ఏది ఎల్లో కరువు అని చెప్పి నిరంజన్ రెడ్డి గారు నిన్న మాట్లాడారు. కరెక్టే, ఇది ఎల్లో, ఇది పచ్చ పార్టీ ప్రేరేపణతో క్రియేట్ అయిన కరువే తప్ప ఇవాళ తెలంగాణకి కరువు వచ్చే సమస్య లేదండి. గోదావరిలో నీళ్లు ఉన్నంత వరకు ఆ నీళ్ళని మనం ఆ పంపుల ద్వారా, అసలు అద్భుతమైన పంపులు, ప్రపంచంలో ఎక్కడ లేని పంపులు అవన్నీ. అట్లాంటి పంపులను ఏర్పాటు చేస్తే వాటిని అన్నిటి పండబెట్టి నీళ్ళని కిందకు పంపించి మంచి వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి అధికారాలన్నీ కూడా ఇప్పుడు ఆంధ్ర నుంచి వచ్చిన అధికారులను పెట్టి, ఇక డబ్బులు ఎక్కడికి పోతున్నాయి? డబ్బులు ఢిల్లీకి పోతున్నాయి, నిధులు ఢిల్లీకి పోతున్నాయి, నీళ్ళు ఆంధ్రకు పోతున్నాయి, నియామకాలు ఆంధ్రకు పోతూ ఉన్నాయి. ఎక్కడుంది ఆత్మగౌరవం? ఎక్కడుంది తెలంగాణ ఆత్మగౌరవం? ఎక్కడుంది? తెలంగాణ ఆత్మగౌరవాన్ని కుదవబెట్టే వెధవల్ని ఏమనాలి? ఈ త్యాగాలను ఎక్కడ పోవాలి అంటే మళ్ళీ ట్రిపుల్ ఆరే కదా, రివోల్ట్, రిగ్రెట్, రివోల్ట్ అండ్ రీకాల్. ఇంకా వేరే గతే ఉన్నది చెప్పండి. మీకు మళ్ళీ పరిపాలన చేయరా అంటే పరిపాలన హస్తగతం చేసుకొని పరిపాలన అధికారాలన్నీ మీ వ్యక్తిగత లాభాల కోసం ఉపయోగించుకోవడం తప్ప ప్రజలకు ఎక్కడన్నా ఉపయోగపడే ఒక చిన్న పని చేసినారా? దుర్మార్గపు వ్యవస్థ. కాంగ్రెస్ అనే పార్టీని ఈ దేశం మూలాల నుంచి పీకి మనకు 2 పక్కల సముద్రం ఉంది, 3 పక్కల సముద్రం ఉంది, ఆ సముద్రంలో వేయాలి. లేకపోతే ఈ దేశం బాగుపడదు. ఇంత దుర్మార్గం ఎవడు కూడా ఇంత ఓపెన్గా, ఇంత నిర్లజ్జగా, నిస్సిగ్గుగా, నిస్సంకోచంగా చేయరు. అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేస్తుంది. దానికి తోడు హిట్లర్ వారసత్వం నాది అని గర్వంగా ప్రకటించుకున్న ఒక ముఖ్యమంత్రి మనకి. ఇంతకన్నా ఏం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం? రైట్, మనం చూస్తా ఉన్నాం చివరికి కాంగ్రెస్ సర్కార్కు కాళేశ్వరం ప్రాజెక్టే దిక్కైన సందర్భం మనం చూస్తున్నాం. తెలంగాణ సమాజం యావత్తు కూడా చాలా స్పష్టంగా ఈ తేడాను కూడా గమనిస్తున్న సందర్భం. తెలంగాణ వరప్రదాయని కాళేశ్వరం మాత్రమే తెలంగాణకు జీవధార, జీవనాడి. ఎప్పటికీ కూడా కాళేశ్వరం అనే అంశం మరోసారి స్పష్టంగా రుజువైందనే విషయాన్ని తెలంగాణ రైతాంగం అంతా కూడా గమనిస్తుంది. నంది పంప్ హౌస్ అలాగే గాయత్రి పంప్ హౌస్ నుంచి మరోసారి కాళేశ్వరం జలాలు పరుగులు పెడతా ఉన్నాయి. తెలంగాణ రైతాంగాన్ని ఆదుకునేందుకు మరోసారి కాళేశ్వరం జలాలని కూడా మిడ్మానేరు దిశగా అడుగులేస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలోనే కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇప్పటివరకు చల్లిన బురద ఇదంతా కేవలం రాజకీయ విమర్శలు మాత్రమే అనే విషయాన్ని కూడా తెలంగాణ సమాజం మరోసారి చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుందనే విషయాన్ని భరత్ గారు అలాగే దేవిప్రసాద్ గారు కూడా వెల్లడిస్తున్న అంశాలు మనం చూస్తూ ఉన్నాం. దేవిప్రసాద్ గారు, తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాల భర్తీ అనే హామీని నీరుగార్చారు, కుప్పగూల్చారని చెప్పేసి ఇటీవలే బీఆర్ఎస్ పక్షాన యువగర్జన మనం చూసాం. సంగ్రామ సదస్సును నిర్వహించిన సందర్భం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన అంశం. ఈ క్రమంలోనే 20,000 ఖాళీలు ఉంటే, కానిస్టేబుల్కి సంబంధించిన పోలీసు ఖాళీలు దాదాపు 20,000 ఉంటే కేవలం 7,400 మాత్రమే నిన్న నోటిఫికేషన్ విడుదల చేయడంపై కూడా పెద్ద ఎత్తున యువతలో ఆగ్రహం వ్యక్తమవుతున్న అంశం కూడా ఈరోజు కనిపిస్తూ ఉంది. ఎట్లా చూడాలి ఈ ఇష్యూ? సరూర్ నగర్ వేదికగా యువ డిక్లరేషన్ అని పెట్టి ఉద్యోగులకు మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగ యువకులందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ అంబాసిడర్లుగా మార్చుకొని ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యాన్ని చాలా స్పష్టంగా విద్యార్థి యువకులు చెప్తారు. ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినాక వీళ్ళు చేస్తున్న తతంగం ఏంది? ఫస్ట్ మెగా డిఎస్ ఇస్తామని చెప్పి ప్రకటించారు. మెగా డిఎస్ అంటే మేమేమనుకున్నాం 50,000 లక్షనో ఉద్యోగాలు వస్తాయి టీచర్లకు అని చెప్పి చాలామంది నిరుద్యోగ యువకులు అందరూ కూడా ఆలోచించారు. చివరికి గతంలో ఇచ్చిన 5,000కు 5,000 యాడ్ చేసి 10,000కు నోటిఫికేషన్ ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అట్లాగే ఇవాళ కానిస్టేబుల్కి సంబంధించి 20,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పి డీజీపీ గారు కూడా ప్రకటించినటువంటి నేపథ్యాన్ని మనం చూసాం. కొత్తగా వచ్చినటువంటి డీజీపీ గారు ఆ 20,000 కేవలం 7,000కు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చి ఇవాళ 13,000 ఉద్యోగాలని కోల్డ్ స్టోరేజ్లో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. దీనికి నిరసనగా అటు చిక్కటిపల్లిలో, అశోక్ నగర్లో, దిల్సుఖ్ నగర్లో ప్రతిరోజు నిరసన ప్రదర్శనలు అవుతున్నాయి. వాళ్ళ వీపుల మీద విమానం మూతలు మోగిస్తున్నారు, లాఠీ చార్జ్ చేస్తున్నారు, వాళ్ళని నిర్బంధిస్తున్నారు, తాళాలు వేస్తున్నారు. కానీ ఢిల్లీలో మాత్రం రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడుతున్నాడో మనం అందరం కూడా చూస్తున్నాం. కాబట్టి మీరు ఈ బీజేపీ, కాంగ్రెస్ 2 కూడా అనుసరిస్తున్నటువంటి విధానాలు ఇలా చాలా స్పష్టంగా మనకు కనబడతా ఉన్నాయి. ఈ నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశం మీద ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మేము అండగా ఉంటామని సంగ్రామ సదస్సు పెడితే చివరికి హైకోర్టుకు పోయి అనుమతి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కేటీఆర్ గారు విద్యార్థులతో ముచ్చటించి ఈ సమాజంలో నిరుద్యోగుల పట్ల జరుగుతున్నటువంటి అన్యాయం ఇదని
చాలా స్పష్టంగా సరూర్ నగర్ వేదికగా చెప్పినాం. ఇవాళ విద్యార్థుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందనేటువంటి విషయాన్ని స్పష్టం చేసినాం. అన్ని హామీలు ఉల్లంఘన చేసినట్టుగానే ఇలా నిరుద్యోగుల ఆశల్ని కూడా ఇవాళ వమ్ము చేసేటువంటి ప్రయత్నం దుర్మార్గంగా కాంగ్రెస్ పార్టీ చేస్తారు. కాబట్టి దీని మీద పోరాడాల్సినటువంటి అవసరం. రెండవది ఉద్యోగులకు సంబంధించి కూడా నేను ఒక్క సెకండ్ చెప్పి భరత్ గారు మాట్లాడతారు. ఇవాళ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అని గొప్పగా ప్రారంభించాడు బట్టి విక్రమార్క గారు క్యాబినెట్ పోయే ముందు వచ్చి సచివాలయంలో 17 నాడు చెప్పి ఇక అయిపోయింది, మీరు ఏమైనా వైద్యం చేసుకోండి, ప్రపంచంలోనే గొప్పదని చెప్పి చాలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడిండు బట్టి విక్రమార్క గారు. ఇవాళ జరిగింది ఏంది, 3 నెలల కటింగ్లు అయిపోయినాయి. ఒక్కొక్క ఉద్యోగికి 3,000 నుంచి 10,000 వరకు కటింగ్లు అయిపోయినాయి, కానీ హెల్త్ కార్డు లేదు. దీనికి సమాధానం ఏంటంటే నో నెట్వర్క్ అట. గతంలో మనం జార్జ్ ఫెర్నాండెస్ ఒక మాట అన్నాడు, సబ్స్క్రైబర్ ట్రై అండ్ డై అని ఎస్టీడీ వచ్చినప్పుడు సందర్భంలో. ఇవాళ ఈటీడీ అయిపోయింది, ఎంప్లాయీస్ ట్రై అండ్ డై. ఇవాళ ఏ ఉద్యోగి అయినా కార్డును డౌన్లోడ్ చేసుకోవాలంటే ఎంప్లాయీస్ ట్రై అండ్ డై, అది వస్తలేదు, నెట్వర్క్ లోపము అని చెప్పి. అంటే ఇవాళ హాస్పిటల్తో మాట్లాడలేదు, నెట్వర్క్ హాస్పిటల్తో చర్చ లేదు, వాటి ఎవరితో మాట్లాడకుండా ఇష్టం వచ్చినట్టు చేసి ఇవాళ ఉద్యోగులను మోసం చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. అన్ని వర్గాలను మోసం చేసినట్టే ఇవాళ ఉద్యోగులను, నిరుద్యోగుల్ని, రైతుల్ని మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం. ఇక ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం వచ్చింది, కానీ ఇవాళ అలర్ట్ చేసేటువంటి టైం అయిపోయింది. చాలా కీలకమైన అంశం. ఓవైపు నిరుద్యోగులనే కాదు, ప్రభుత్వ ఉద్యోగులను కూడా మోసం చేస్తుంది, దగా చేస్తుంది. కాబట్టి ప్రభుత్వానికి తప్పకుండా గుణపాఠం తప్పదని దేవిప్రసాద్ గారు హెచ్చరిస్తున్న అంశాలు. భరత్ గారు ఎట్లా చూడాలి? దాదాపు 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించిన హామీని ఇప్పటికే పాతరేశారు, సమాధి చేశారనే అంశం. మరోవైపు 20,000 ఉద్యోగాలు పోలీసు ఖాళీలు ఉంటే కేవలం 7,000 నోటిఫికేషన్పై కూడా యువత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అంశం. సిగ్గులేనితనం. ఒక పక్క నుంచి పచ్చి అబద్ధాలు మాట్లాడితే రాహుల్ గాంధీ, దేవిప్రసాద్ గారు చెప్పినట్టు, ఇక్కడ వచ్చేమో సంఘీభావం తెలిపి వాళ్ళని అంబాసిడర్లుగా ఉపయోగించుకొని ఊర్లలోకి పంపించి ఓవర్ నైట్ వేలాది విలేజెస్కి వేలాది మంది నిరుద్యోగులను తరలించి కేసీఆర్ ప్రభుత్వం వల్ల మీరు నష్టపోయినాం, మీరు కాంగ్రెస్ ఓటేయండి, మాకు ఉద్యోగాలు వస్తాయి. కేవలం ఓట్లు దండుకోవడం కోసము, అధికారంలోకి అక్రమార్కంగా రావడం కోసం, ఒక మంచిగా జరిగే వ్యవస్థని నష్టం చేసేదానికోసం వాళ్ళని ఉపయోగించుకొని ఇవాళ 20,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే 7,000 ఉద్యోగాలకి, అది కూడా వీపులు విమానాలు మోగిన తర్వాత, లాఠీ చార్జీలు చేసిన తర్వాత, ధర్నాలు చేసిన తర్వాత, మీటింగులు పెట్టిన తర్వాత 7,000కి 7,400కి ఇచ్చినారు. తర్వాత ఇంకా సిగ్గులేనితనమైందనంటే, ఒక పక్కన ఈ మోసం చేసుకుంటున్న ఢిల్లీలో విద్యార్థుల ప్రదర్శనలో వాళ్ళని మోసం చేసే కార్యక్రమం మళ్ళీ మొదలుపెట్టు డ్రామాలు చేస్తాను. ఇంకోటి, ఇప్పుడు ఈ హెల్త్ కార్డులకి సర్వర్ పనిచేయట్లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వమే ప్రజలకు సర్వర్. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ సర్వరే పోయింది. ఆ సర్వరే పనిచేయట్లేదు, నెట్వర్క్ లేదు, పనిచేయట్లేదు. ఒక అచేతనమైన వ్యవస్థలోకి తెలంగాణను తీసుకొని పోవడం, తెలంగాణ ప్రజల ప్రయోజనాలను నాశనం చేయడంలో చాలా, దాని మీద విజయోత్సవ సభలు బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు. ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఎట్ట నాశనం చేసినావు, ఎట్ట కూల్ చేసినావు, ఎట్ట దగా చేసినావు, ఎట్ట మోసం చేసినావు, ఎట్లా ప్రభుత్వాధికారాన్ని సొంతానికి ఉపయోగించుకున్నాం అనే దాని మీద బ్రహ్మాండమైన సదస్సులు పెట్టుకోండి, మీటింగులు పెట్టుకోండి, అది కూడా ప్రజల సొమ్ముతో పెట్టుకోండి. సిగ్గు లజ్జలేని ప్రభుత్వం, ఇలా సిగ్గు లజ్జలేని నాయకత్వం కాదు ఈ రాష్ట్రాన్ని నాశనం చేసి పెట్టినది. ఇంతకన్నా ఏం చెప్పగలుగుతామండి? ప్రతి రంగం విచ్ఛిన్నమైపోయి వినాశనానికి దారితీసి అసలు దేనికి అతలాకుతలంగా ఈ సమాజాన్ని మార్చేసిన కాంగ్రెస్ని పాతేయడమే సమాధానం. ఇంకా వేరే, అంతకన్నా వేరే ఏమీ లేదు. మనం చూస్తున్నాం పూర్తి స్థాయిలో ఒక అచేతనమైన వ్యవస్థతో తెలంగాణను పూర్తిగా చిన్నాభిన్నం చేస్తూ ఉన్నారు. 10 ఏళ్ల పాటు ప్రగతి పథంలో దూసుకెళ్లిన రాష్ట్రాన్ని ఈ దుస్థితికి తెచ్చిన కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో సమాధి చేయడమే ఏకైక పరిష్కారం దీనికి అని చెప్పేసి భరత్ గారు, అలాగే దేవిప్రసాద్ గారు కూడా స్పష్టంగా చెప్తున్న అంశాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. చర్చలు పాల్గొన్నారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.